ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన్ పద్మార్కం గజాననమహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మా గురుభ్యో నమః. సీతారామ గురుభ్యో సీతారామదాస్ గురుభ్యో నమః. మా మాతాయై లక్ష్మీ మాతాయై నమో నమః. ఈరోజు కార్తీక మాసం 19వ అధ్యాయం. ఈరోజు తారీఖు 20వ తారీఖు నవంబర్ నెల 11వ నెల 2024 సంవత్సరం. పంచమి తిథి బుధవారం. 19వ అధ్యాయం ప్రారంభం. ముందుగా చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమసారణ్యమందున్న మహామునులందరూ కలిసి సిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులసే సర్వదా పూజింపబడువాడవని, నిత్యదేవుని నిరాకారుడవని, సర్వజనులసే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఈ ఆధారభూతుడవగు ఓ నందవందన, మా స్వాగతమును స్వీకరింపము. నీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటేమి, మమ్మును ఉద్ధరింపము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు చదివినా విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవు గురువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడము అని మయమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనకు నేనంతయు సంతసించి తిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొను అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక క్లేశమున పడి ఏగవలే కొట్టుకొనిచున్నాను. కనుక నీ పాదపద్మములపై నా ధ్యానం ముండునట్టులా అనుగ్రహింపుము. మరేదియు నాకక్కర్లేదు అని వేడుకొనెను. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చి తిని, అదీనుగాక మరొక వరమును కూడా కోరుకొనుము ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచూ ఉన్నారు. అట్టివారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులను ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకోపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను. దీని మహాత్యమును తెలిసిండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరావ్యాధుల వలన కలుగు బాధలుండవు. కనుక నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములుగాను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును. భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను. నా యందు భక్తి గల వారికి పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాధమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిత్యముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రం కేగి శేషపాల్పం మీద పవళించను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా
విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహాత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఎగిరి. ఏకనవీష్టాధ్యాయము అనగా 19వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమత్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. శ్రీశైల మల్లికార్జునవాసాయ కాశీ విశ్వేశ్వరాయ అమరారామ అమరేశ్వరాయ దాక్షారామ భీమేశ్వరాయ సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ పట్టిశాచల వీరభద్రేశ్వరాయ పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. నమో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ నమో నమః. నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహదేవ శంభో శంకర. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి.